అంటే మీరు మీరు అన్నది కరెక్టే. అలాంటి సంఘటనలు లేవని కాదు. ఆ పర్సంటేజే ఉంది. ఎస్ సార్. వేరే ఇప్పుడు ప్రస్తుతం సొసైటీలో చూసుకుంటే అటు మగాడు కూడా ఇబ్బందులకు గురవుతున్నాడు. ఖచ్చితంగా ఇప్పుడు మారిన కాలానుగుణంగా చూసుకుంటే కనుక సార్ ఈవెన్ హెరాస్మెంట్ అనేది అటు లేడీస్కే కాదు ఇటు మగాళ్ళకు కూడా ఉంటూ వస్తుంది. ఎస్ సార్. సో అది ఈ ఒక విధంగా చెప్పాలంటే ఆ పర్సంటేజ్ పెరుగుతుంది. అవును సార్. అంటే డామినేషన్ అనేది లేడీస్లో ఎక్కువైపోయింది ఇప్పుడు సొసైటీలో. సో ఈ నేపథ్యంలో మీ సినిమాని ఎంతవరకు ఓన్ చేసుకుంటారు? అంటే ఇది మారటం అంటే సార్ ఇక్కడ 2 రకాల మార్పులు సార్. జనరల్గా ఇప్పుడు నేను చెప్పింది ఇందాక అదే, మానవ ధర్మం పాటించినంతసేపు ఆడైనా మగైనా, ఆడవాళ్ళు 5% తప్పులు చేసేవాళ్ళ వల్ల మనం మగవాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారని మనం ఏదైతే చెప్తున్నామో, అలాగే మగవాళ్ళు ఒక 5-6% చేసేవాళ్ళ వల్ల ఆడవాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనేది మేజర్ పాయింట్ ఇక్కడ. సో దీనికి ముఖ్యంగా మనం పాటించాల్సిన మానవ ధర్మం తప్పటం వల్ల, కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అవ్వటం వల్ల, ఈ ఎమోషన్స్ తగ్గిపోవడం వల్ల, అంటే ఈ బంధాలు అనేవి తగ్గిపోవటం వల్ల, సో దీనివల్ల ఇది రోజు రోజుకి మారుతూనే ఉంది, పెరుగుతూనే ఉంటుంది. ఇది మన టెక్నాలజీ పెరిగిందని చెప్పుకుంటున్నాం, కానీ గత 10 ఏళ్ల క్రితం రిజిస్టర్ అయిన కేసులకి ఇప్పుడు రిజిస్టర్ అయిన కేసులకి ప్రతి ఒక చిన్న పోలీస్ స్టేషన్లో మీరు ఒక లెక్క తీస్తే మీకు 5 నిమిషాల్లో మీకు చాలా కొన్ని రెట్ల వేరియేషన్స్ ఉన్నాయి.